సార్ ప్రణాళిక అనేది రచించేవాళ్ళు కదా పలానా స్కూల్లో కాదండి చిన్నపరెడ్డి గారు సరే సరే చిన్నపరెడ్డి గారు దీన్ని చిన్నపరెడ్డి గారు ఒక్క నిమిషం కాదు రాష్ట్రంలో ఇంకా చాలా రాజకీయ అంశాలు ఉన్నాయి. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు సంతోషంగా ఉన్నారు. మళ్ళీ ఏదైనా ఇబ్బంది అయితే ఖచ్చితంగా దాని మీద మాట్లాడచ్చు. ఇంకా దీన్ని రాజకీయం చేయడం ఇష్టం లేదు, దయచేసి వదిలేయండి. ఇంక మళ్ళీ వాళ్ళకి 2 ఎకరాలు ఏం చేసుకుంటారు ఇవన్నీ ఎందుకు అనవసరం. ఇప్పుడు మనం ఏది డిసైడ్ చేయలేం. ఓకే విధి విధానాలు చూద్దాం. కాదండి వీళ్ళు 15 సంవత్సరాలు ఉంటారు. 15 సంవత్సరాల వరకు మీకు ఏపీ కాదు వినండి కుటుంబానికి న్యాయం చేయండి. సరే ఓకే 14 సంవత్సరాల పిల్లకి అనంతపురంలో రేపు జరిగినటువంటి వారిని ఇంతవరకు సరైన కేసులు లేనటువంటి పరిస్థితి. ఆ కుటుంబానికి న్యాయం చేయమన్నాడు. సరే ఓకే చిన్నపరెడ్డి గారు ఓకే కాదండి చిన్నపరెడ్డి గారు 15 సంవత్సరాలు మీకు స్థానం లేదట ఆంధ్రప్రదేశ్ లో. ఇది వాళ్ళు మాట్లాడేది. సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 15 ఏళ్ళు స్థానం ఉందా లేదా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారే కలిసి ఉండటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి కాలేరా అని చెప్పేసి వాళ్ళ కళల్లో వాళ్ళు తేలిపోతా ఉంటే చేయగలిగేది ఏమీ లేదు. ఏం చేశారని సార్ మిషన్ల సహాయంతో వీళ్ళు గెలిచినటువంటి పరిస్థితి. ఆ గెలుపుని ఒక గెలుపుగా దానికి 15 ఏళ్ల పాటు మళ్ళీ మిషన్లు మెయింటైన్ చేస్తామన్న నమ్మకంతో ఉన్నారేమో కానీ ప్రజాక్షేత్రంలోకి జగన్మోహన్ రెడ్డి గారు పీపీపీ మోడ్ లో మీరు వెళ్తున్నామనంటే కాలేజీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం రమ్మనంటే వెళ్తే చర్చిద్దాం. ఎన్ని గంటల ప్రయాణం, ఎన్ని వేల మంది ప్రయాణం జరిగింది. ఓకే చిన్నపరెడ్డి గారు మళ్ళీ ఇస్తాను. వాళ్ళు మాట్లాడి మళ్ళీ మీకు ఇస్తాను. బాలకోటి గారు ప్లీజ్. మామూలు కట్ చేశారు వాళ్ళు మాట్లాడిన తర్వాత కదా మీరు రెస్పాండ్ అవుతారు. వర్మ గారు చెప్పండి. ఎవరో ఇద్దరు వధూవరులు పెళ్లి చేసుకొని ఓ పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి దీవించయ్యా అంటే ఆ పెద్ద ఆయన నీ భార్య ఉండబోయినగా కానీ దీవించిందంట. ఈరోజు నేను స్పష్టంగా అడుగుతున్నాను, కందుకూరు సంఘటన పట్ల ప్రభుత్వం చేసిన ఈ యొక్క సరే వదిలేయండి, ఆ టాపిక్ వదిలేయండి ప్లీజ్. బాలకోటి గారు నేను మాట చెప్తాను సార్, నేను మాట చెప్తా. వర్మ గారు బాలకోటి గారు ఆ టాపిక్ మీద వదిలేసాం. అది ఏమన్నా రేపు జరగకపోతే అన్యాయం జరిగితే అప్పుడు డిస్కస్ చేద్దాం. ఇంక దీన్నే మీరు పెంచకండి. కాదు విలువలేని మాటలు 10 మాట్లాడతారు. సరే ఓకే ఈ రోజున డైరెక్ట్ గా రాష్ట్ర ప్రజలు వింటున్నారు మీ డిబేట్ ని. ఓకే ఈ సంఘటన మీద కూడా దాదాపు వారం రోజుల పాటు మీరు స్పందించారు. మీరు చాలా ఆగ్రహోదగ్గులయ్యారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. సరే వేరే టాపిక్ నేను చెప్తున్నాను కదండి. చిన్నపరెడ్డి గారు వదిలేండి, ఆ టాపిక్ వదిలేండి. బాలకోటి గారు ఏంటి 15 సంవత్సరాలు ఏంటి మీకు ఆ కాన్ఫిడెన్స్? మీకు ఒక మాట చెప్తున్నాను, నేను ఎప్పుడు కూడా సర్కిల్లో ఉండే మాట్లాడతా, సర్కిల్ బయటికి వెళ్ళి మాట్లాడను. సుగాలి ప్రీతికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ప్రకారంగా ప్రభుత్వ పరంగా రావాల్సిందే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు తప్ప అన్నిదా ఏమి ఇవ్వాల. ఇప్పటికీ నేను అడుగుతున్నా, నిజంగా కనుక ఆ సంఘటనకి బాధ్యత ఉంటే వైసీపీ పార్టీ కూడా ఒక 10 లక్షల రూపాయలు కనుక ఇస్తే నా కుడిమేసం తీసుకుంటా. అంబటి రాంబాబు గారి భేదోళ్ళ ఆర్థిక సాయం చేయొచ్చు కదా, ఒక జనసేన ఎమ్మెల్యే ఇచ్చాడు కదా, ఎందుకు మీరు చెయ్యరు? పొలానికేం కాపు కావాలా? కాపుకు సంబంధించిన కుర్రోడు హత్య గావించబడితే ₹1 బిల్లు ఇవ్వరా? అంటే ఏ సాయం చేయకోకుండా కూడా మాటలు చెప్తున్నారు. మీరు ఒకసారి ఆలోచించండి. ఈ రోజున ప్రభుత్వం నిజంగా నాకు తెలిసి ఆ సంఘటనకి ఎలాంటి వదిలేయండి అది. ముఖ్యమంత్రి గారు స్పందించిన దాన్ని మీరు అభినందించాలి. సరే ఓకే మీరు కాదండి, మీరు ఇప్పుడు పోనీ సుగాలి ప్రీతికి ఇప్పుడు మీరు చేయండి సార్, ఏముంది? సంఘటనలు నేను నాకేమన్నాను సార్ వర్మ గారు, గత ప్రభుత్వ హయాంలో ఎన్నో శతాధిక సంఘటనలు జరిగితే ఒక్క సబ్ కమిటీనే లేదు, ఒక మంత్రిని పంపించలేదు, ఒక పరామర్శ లేదు, ధైర్యం చెప్పాలి. కాదండి ఓకే బాలకోటి గారు ఒక్క విషయం వినండి. బాలకోటి గారు సరే ఓకే సరేలేండి, వాళ్ళు అప్పుడు చేయలేదు, తర్వాత మీరు వచ్చినప్పుడు మీరు చేయలేదు, ఇప్పుడు మళ్ళీ వీళ్ళు వచ్చారు, ఏం చేస్తారు చూద్దాం. కాదు బాలకోటి గారు వినండి, చిన్నపరెడ్డి గారు క్రాస్ టాక్ వద్దు. మీరు మాట్లాడిన సేపు వాళ్ళు ఎవరో మాట్లాడలేదు, టైం వేస్ట్. మీరు మాట్లాడిన సేపు వాళ్ళు ఎవరో మాట్లాడలేదు. బాలకోటి గారు 15 సంవత్సరాల కాన్ఫిడెన్స్ ఏంటి? ఇప్పుడు ప్రసాద్ గారు ఒక మాట అన్నారు, పవన్ కళ్యాణ్ గారు 15 సంవత్సరాల అధికారంలో ఈ పార్టీ కూటమి ఉంటుంది అని అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిపక్షగా గుర్తించారు, ఆయనకేదో ఒక అవకాశం ఇచ్చారు అని చెప్పి భావిస్తున్నాము అని అన్నారు. రాజకీయాలలో అంత అవకాశాలు ఉండవు. ఈ రోజున రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాలు ఐక్యంగా ఉండయని అర్థం పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రకటనలో. ఇక జగన్మోహన్ రెడ్డి గారికి మిగిలిందేమీ లేదు, స్పేస్ లేదు.
బీజేపీ కానీ జనసేన కానీ తెలుగుదేశం పార్టీ కానీ ముగ్గురు కలిసి బలీయంగా ఉన్నంత వరకు కూటమి పార్టీ ఏక కూడా దేకలేరండి. మీకు ఒక మాట కూడా చెప్తున్నా. సరే సరే ఎందుకులండి అలాంటి మాటలు ఎందుకులండి? ఏమంటే ఏకంటే తప్పే ఉందండి, కోడేకండి ఏకన్నా తప్పేనండి. సరే సరే ఓకే ఓకే. నిన్న ఒక పెద్ద ఆయన పైన లేనప్పుడు ఏం మాడతాం మనం? వైసీపీ ఆయన ఒక ఆయన కలిసి ఆయన అదండి బాలకోట గారు, మీకు నాకు లేవు వాటి గురించి మాడితే బాగోదు. మన నాగేంద్రాన్ని మాట్లాడంటే అర్థం ఉంది దాని గురించి. వర్మ గారు నేనే అన్నాను వైసీపీ పెద్ద ఆయన కలిస్తే ఆయన అడిగా నేను, ఏమంటే మీ పార్టీ ఏంటంటే రేపు 29 అధికారంలోకి వస్తామంటున్నారంటే ఆయన అన్నమాట పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మైత్రి బంధం ఉన్నంత వరకు వైసీపీ పార్టీ కానీ మా మాజీ ముఖ్యమంత్రి కానీ చేసేది ఏమీ లేదు బాలకోట గారు, మాకు ఆశలు లేకుండా పోయింది అని సాక్షాత్తు వైసీపీ నాయకులు అంటున్నమాట. గుండె మీద చేసుకొని చెప్పమనండి చిన్నపరెడ్డి గారిని కూడా. రేపు పొద్దున వైసీపీ పార్టీకి ఈ రాష్ట్రంలో అవకాశం ఉంటుందా? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గుర్తుపెట్టుకొని గుండె మీద చేసుకొని చెప్తా ఉన్నా. ఓకే ఓకే ఒక నిమిషం చిన్నపరెడ్డి గారు మీకు ఇస్తాను, మీ టర్న్ వస్తుంది. క్రాస్ టాక్ చేయొద్దు, క్రాస్ టాక్ చేయకండి, టైం వేస్ట్. వర్మ గారు చివరిగా ఒక మాట చెప్తాను సార్, చెప్పండి. మీరు ఆలోచించండి, ఒక్క మాట చెప్తా. ఇప్పుడు రామాయణంలో కుంభకర్ణుడు అని ఒక పాత్రధారు ఉంటాడండి. ఆయన 6 మాసాలు నిద్రపోతాడు, 6 మాసాలు భుజిస్తాడు, మళ్ళీ 6 మాసాలు నిద్రపోతాడు. ఏమంటే పార్టీ కార్యకర్తలకి టాస్క్ ఇచ్చి నేను లండన్ పోతా బెంగళూరు పోతానంటే అవి రాజకీయాలు కావండి, అవి రాజకీయాలు కావు. అలాంటి నాయకుడు అన్నారు. నిత్యం నాయకుల మధ్య కార్యకర్తల మధ్య ఉన్నవాడు నాయకుడు అంటారు. ప్రతిపక్ష పార్టీ హోదా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పోషించలేకపోతున్నాడు. అధికార ముఖ్యమంత్రిగా ఫెయిల్యూర్ అయ్యారు. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ పాత్ర కూడా ఫెయిల్యూర్ అవుతున్న విషయం స్పష్టంగా ప్రజలకు అర్థమవుతుంది. ఈ రోజున మీలాంటి వాళ్ళు ప్రశ్నిస్తున్నారంటే ప్రభుత్వాన్ని గట్టిగా. ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి, వాటిని మేము తీసుకుంటున్నాం, సరి తీసుకుంటున్నాం, చేయాల్సిన ఒప్పులేంటో మేము చేస్తున్నాం. మీ పాత్ర కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించలేకపోతున్నారండి. ఇది నా యొక్క భావన. ఇప్పుడు బాలకోట గారు చెప్పినట్టు 15 సంవత్సరాలు వాళ్ళే పరిపాలిస్తారు, నిజమే ఒప్పుకుందాం.